We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నా. God has brought us to another month. Let us thank Him. మరొక మాసంలోనికి ప్రభు మనల్ని నడిపించాడు. మనం అందరం దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. We are happy to come to your home with Jeevaharam program. జీవాహారం కార్యక్రమం ద్వారా మీ గృహాల్లోనికి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. As you eat the physical food, you have to eat the spiritual food. We are talking about the power in God's word. పిల్లలు గమనించండి, శరీరానికి ఆహారాన్ని మనం ఎలాగో తింటున్నామో అలాగే ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మనం కూడా తినాలి. అదే జీవాహారంగా మీకు అందిస్తున్నాం. This is a power in God's word. You should have this book and everybody should distribute to your friends also. పిల్లలు గమనించండి, దేవుని వాక్యంలో ఉన్న శక్తి అయిన అద్భుతమైన పుస్తకం మరి మీరు తప్పనిసరిగా తీసుకోండి. అనేకమైన కాపీలు కూడా మీరు తీసుకొని మీ స్నేహితులకు బహుమానాలుగా ఇవ్వండి. If you love God, you will love word. పిల్లరా, దేవుని ప్రేమించేవారు దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. Because God is word and word is God. ఎందుకంటే దేవుడే వాక్యము, వాక్యమే దేవుడై. You cannot separate God from word. మరి దేవుని వాక్యాన్ని వేరు చేయడానికి వీల్లే. Genesis chapter 1 verse 1. ఆదికాండం మొదటి వచనంలో In the beginning there was created everything, but everything was void. చూడండి, దేవుడు ఆదియందు భూమిని ఆకాశాన్ని సృజించాడు. అయితే ఆ తర్వాత మనం గమనిస్తే ఆ భూమి నిరాకారంగాను శూన్యంగాను అయిపోయి. First verse we'll read. మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుదామా? In the beginning God created the heaven and the earth. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. Yeah, Bhumi was shunyam, it was formless. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. How did it happen? అది ఎలా జరిగిందంటారు? See, there's no beginning or end for God. దేవునికి ఆది గాని అంతం గాని లేదు కదా. So before you know this creation, there was a beautiful world. చూడండి, ఈ సృష్టి అవ్వడానికంటే ముందే ప్రపంచం ఎంతో సుందరంగా అప్పటికే ఉండి ఉంది. Because God, Lucifer was worshipping, the angels were worshipping in heaven. పరలోకంలో దేవదూతలందరూ కూడా దేవుని అద్భుతంగా ఆరాధన చేస్తున్నప్పుడు, And when Lucifer became very proud and he wanted to set his throne above God's Almighty, అందులో ఒక దూత అయిన లూసిఫర్ మరి దేవునికి పైగా ఒక సింహాసనాన్ని కలిగి ఉండాలని, ఆ సింహాసనం మీద కూర్చుండాలని ఒక ఆలోచన వచ్చింది. and then God kicked him out of heaven. ఆ ఆలోచన వచ్చిన వెంటనే మరి దేవాతి దేవుడు ఆ లూసిఫర్ ని పరలోకం నుంచి మరి తోసివేశాడు. And that time he became the ugly devil. మరి అప్పుడే అపవాదిగా లేక సాతానుగా తయారయ్యాడు ఈ లూసిఫర్. 1/3 of the angels joined him. They are called demons. తనతో పాటు మరి 3వ వంతు దూతలు కూడా దయ్యాలుగా మారి భూమి మీదకి వచ్చేసారు. So when they came, the Satan destroyed the whole world. ఆ రకంగా భూమి అంతా కూడా నాశనానికి మరి దారి తీయబడింది, నాశనమైంది. That's why it is written that God created the heaven and earth, but it was formless. అయితే దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడు. ఆ తర్వాత భూమి నిరాకారంగా శూన్యంగా తయారైనట్టుగా మరి 2వ భాగంలో మనం చూస్తాం. And the second verse, ఆ 2వ వచనంలోని మనం మిగతా వాక్యాన్ని చూస్తే, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. see, when the devil came, the light became all dark. చూడండి, సాతానుడు ఎప్పుడైతే భూమి మీద లేకపోతే ఈ లోకం మీద వచ్చాడో మరి అంత చీకటి అయిపోయింది. So Satan is against the light and against God. So darkness against light. చూడండి, వెలుగుగా దేవుడు చేస్తే మరి సాతానుడు దాన్ని చీకటిగా మార్చేశాడు. So the spirit of the Lord was hovering over the earth without further destruction. ఇంకా మరి ఎక్కువ నాశనం కలగకుండానట్లు దేవుడు తన ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని మనం చూస్తాం. It is like a hen, covering the chicks. చూడండి, ఒక కోడి తన పిల్లల్ని రెక్కల క్రింద ఎలాగ భద్రపరుస్తుందో అలాగే Now the Spirit of God was waiting for a word to be spoken by Almighty God. దేవుని ఆత్మ మరి జలములపై అల్లాడుతూ అలాగ ఉండగా, ఆత్మదేవుడు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కు రిలీజ్ అవుతుందో, విడుదలవుతుందో దాని కొరకు ఎదురు చూస్తున్నాడు. Then verse 3. 3వ వచనాన్ని మనం చూస్తే, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. Look at that. Everything was dark. Everything was formless. Everything was in chaos, confusion. Then God said, let there be light. భూమి నిరాకారంగాను శూన్యంగాను చీకటిగాను గందరగోళంగాను ఇలాంటి పరిస్థితిలో ఉంటున్నప్పుడు దేవుడు పలికిన మాట వెలుగు కమ్మని పలికాడు. So here Father, Son and Holy Spirit worked in order to bring everything into being. పిల్లలు గమనించండి, దేవుడు మళ్ళీ వీటన్నిటిని కూడా కలగజేయడానికి కొరకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అక్కడ పనిచేస్తున్నాడు. And God spoke, let there be light. The word he spoke is Jesus. వెలుగు కమ్మని పలికిన ఆ వాక్కు
యేసుక్రీస్తు ప్రభువే. Because God is word and word is God. Jesus is the word. చూడండి, మరి దేవుడే వాక్కు, వాక్యే దేవుడు అని అనుకున్నాం కదా. క్రీస్తు ప్రభు ఆయన వాక్కుగా వచ్చి పలికాడు. And let there be light. The action was done by the Holy Spirit. అయితే మరి వెలుగు కమ్మని పలికిన వెంటనే ఆ కలిగింది చూడండి, ఆ కార్యం రూపం దాల్చడానికి కొరకు పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. Have you understood? అర్థమవుతుంది కదా. The Holy Spirit was hovering like that. When God said, let there be light, Holy Spirit got up. Yes, here is light. వెలుగు కమ్మని పలికిన వెంటనే అంటే అప్పటికి ఆత్మ జలములపై అల్లాడుతూ అలాగ ఉన్నది కదా. మరి ఆ ఆత్మ కార్యరూపం దాల్చడానికి వాక్కు విడుదలవ్వాల్సి వచ్చింది. Today God has put that word in your mouth. ఈ రోజు నీ నోటిలో దేవుడు అలాంటి మాట పెట్టాడు. That word is coming to you through both of ఆ us. మాట మాలో నుంచి మీకు అందించబడుతుంది. And when we speak the word, Holy Spirit does action. దేవుడు ఆ వాక్కు మా ద్వారా పలుకుతున్నప్పుడు ఆత్మ దేవుడు కార్యం చేస్తాడు. God created everything by His word. దేవుడు తన మాట ద్వారా సమస్తాన్ని సృష్టించాడు కదా. Light came and darkness was separated. వెలుగు కమ్మని పలికినప్పుడు ఆ చీకటి దూరం అయిపోయి వెలుగు వచ్చేసింది. When everything, water and earth, everything was in one form. అవన్నీ కూడా ఒక రూపంలోనికి, ఒక ఆకారంలోనికి రావడం జరిగింది అనమాట. ఈ నీరు గాని, ఈ సముద్రాలు ఇవన్నీ కూడా. But God spoke and the oceans became, the waters and the firmaments are separated. అలాగా దేవుడు పలికినప్పుడు మరి ఆకాశ విశాలం కలం గాని, సముద్రం గాని, దాని యొక్క ఆకారం గాని, ఇవన్నీ కూడా దేవుని మాట ద్వారా పలుకబడినప్పుడు జరిగాయి. And when He spoke, the animals came, the birds came, the reptiles came, everything came. మళ్ళీ ఆయన పలికినప్పుడు ఆకాశ పక్షులు గాని, జంతువులు గాని, జలచరములు గాని, ప్రాకు పురుగులు గాని, ఇవన్నీ కూడా కలిగాయి. He spoke and the mountains and the oceans and the fish in the waters, everything came. ఆయన పలికినప్పుడు మరి సముద్రములోని జలచరములు, సముద్రంలో జీవించు ప్రతి ప్రాణి కూడా వచ్చినాయి. Yeah, there was only one Garden of Eden. ఏదేందు తోట ఒకటే ఉంది. There was no Australia and America and the Gulf countries and all. God didn't divide, man divided. ఇప్పుడు మనం అనుకుంటున్న ఆస్ట్రేలియానో, అమెరికాలోనో, ఆఫ్రికానో ఇలాంటి వేరు వేరే దేశాలు అక్కడ వేరు చేయబడలేదు. ప్రపంచం అంతా కూడా ఏదేను తోటలాగా అక్కడ ఉండింది అంతే. ఇక మనుషులు చేశారు వేరు వేరు భాగాలుగా. And God did not create man by His word. మరి మనిషినైతే దేవుడు నోటి మాటతో చేయలే. God came down, the Trinity came down and said, let us make man in our image. త్రియేక దేవుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఆయన దిగివచ్చి మరి మన పోలికలో, మన రూపంలో మనిషిని చేద్దామని అనుకున్నాడు. And Genesis chapter 1:27. ఆదికాండం 1:27 మనం చూస్తాం. God created man in His own likeness. దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించాడు. So you have eyes like God. వింటున్నారా? మీ కన్నులు దేవుని వలె ఉన్నాయి. You have face like God. దేవుని వలె మీ ముఖ రూపం ఉంది. Your nose is like మీ God. ముక్కు దేవుని వలె ఉంది. You have mouth like God. మరి దేవుని వలె మీ నోరు You ఉంది. have hands and feet and everything like మీ God. చేతులు, మీ కాళ్ళు సమస్తం కూడా దేవుని స్వరూపంలో You ఉన్నాయి. have wisdom like God. దేవుని వలె జ్ఞానం కలిగి ఉన్నాయి. No animal can reason out. ప్రపంచంలో సృష్టించబడిన ఏ జంతువు కూడా మనిషిలాగా జ్ఞానంతో ఆలోచన No చేయలేదు. animal can talk or reason out or think or have wisdom. ఏ జంతువు మనిషిలాగా ఆలోచన చేసి ఆలోచన జ్ఞానంతో పని చేయలేవు. We are just like God. We are the children of God. చూడండి, మనం దేవుని పిల్లలంగా మనం పిలువబడుతున్నాం. మనం దేవుని వలె ఉన్నాం గనక ఆయన పిల్లలం. That is why God wanted to have fellowship and oneness with people. అందుకొరకే దేవుడు తన రూపంలో ఏర్పాటు చేసుకున్న తన పిల్లలైన వారితో సంబంధాన్ని కలిగి ఉండడానికి సహవాసం కొరకు ఇష్టపడుతున్నాడు. But so much of wisdom God put in Adam. చూడండి, దేవుడు మనిషిలో లేక ఆదాములో మహా జ్ఞానాన్ని ఉంచాడు. I tell you example like tigers from Africa. He called the tigers here. చూడండి, మరి పులులు ఉంటాయి, వాటికి ఆ దగ్గరకు వచ్చినప్పుడు వాటికి పేర్లు పెట్టాడు. Kangaroos he called from Australia and he brought here. మరి ఆస్ట్రేలియా నుంచి కంగారు అని దానికి పేరు పెట్టాడు. Just remember, look at the wisdom of Adam. ఆదాము యొక్క జ్ఞానం ఎంత గొప్ప చూడండి. Millions of animals and birds and reptiles and fishes, everything Adam gave name and brought them there. ఇన్ని లక్షల రకాలైన జంతువులు గాని, ఇంకా వేరు వేరు పక్షులు గాని, వీటన్నిటి కూడా ఆదాము పేర్లు పెట్టడం అంటే ఆయన జ్ఞానం ఎంత గొప్పదో ఆలోచన. Do you remember how important how you are made in the likeness of God? దేవుని యొక్క స్వరూపంలో, పోలికలో నీవెలాగా సృష్టించబడ్డావో అన్న విషయాన్ని ఒకసారి ఆలోచన చేస్తున్నావా? God and His son, God and the child is same. దేవుడు తన కుమారుడు ఒకలాగానే ఉంటారు కదా. So we are the same with God. మన పిల్లలు లాగా మనలాగా ఉంటారో, మనం కూడా మన తండ్రి లాగా ఉంటాం దేవుడి లాగా. Amen. Amen. How many are happy about ఎంతమందికి that? సంతోషంగా So ఉంది Satan విషయాలు? could not bear this fellowship కనుక ఈ అద్భుతమైన సంబంధాన్ని సాతానుడు తట్టుకోలేకపోతున్నాడు. because God was walking with Adam and Eve. Three of them looked same. The glory
glory, full of glory. చూడండి, మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వారి రూపంలో మరి ఆదామును చేసినప్పుడు వారు ఒకేలాగా కనబడి చాలా చక్కగా అందంగా ఉన్నారు. I say God is one. దేవుడు ఒక్కడే ఉన్నాడు. God came down. దేవుడు దిగి వచ్చాడు. Adam and Eve are here. ఆదాము అవ్వలు ఇక్కడ ఉన్నారు. Adam, Eve and God look the same. ఆదాము అవ్వ దేవుడు ముగ్గురు ఒకలాగానే ఉన్నారు. They had no dress. వాళ్ళకి వస్త్రాలు లేవు. Everybody full of light. అందరూ కూడా వెలుగుతోనే Everybody full of glory. అందరూ మహిమతో నింపబడి This is what the Satan was gnashing his teeth. చూడండి, ఇదంతా చూస్తున్నప్పుడు దూరం నుంచి సాతానుడు పళ్ళు కొరుకుతా ఉన్నాడు అసూయతో. Yeah, this is not good because I was worshiping God and I don't have this opportunity. ఇలాంటిది జరగడానికి వీల్లేదు. నేను అంత పరలోకంలో అద్భుతంగా ఆరాధన చేస్తున్నప్పుడు నా పరిస్థితి ఇలాంటిది అయింది కనుక వీళ్ళకి ఇలాంటి మంచి పరిస్థితి రావద్దు అనుకున్నాడు. వారి పరిస్థితి కూడా ఇలాగే చేస్తా. We'll make them like that. మరి ఇలాగనే వారు కూడా త్రోసివేయబడ్డట్టుగా, వారు కూడా ద్వేషించబడ్డట్టుగా నేను చేస్తానని అనుకుంటున్నాడు సైతాన్. That is what happened in Genesis chapter 3. ఆదికాండం 3వ అధ్యాయానికి వచ్చినప్పటికీ సరిగ్గా అలాగే జరిగింది. Satan, came in the form of snake and deceived Eve. సర్పం రూపంలో సాతాను వచ్చడం జరిగేది. తర్వాత హవ్వను మోసం చేయడం జరిగింది. God gave the word to Adam. Adam deliberately sinned and Eve was deceived. చూడండి, మరి అవ్వ మోసపూరితంగా మోసపరచబడింది. ఆదామేమో మరి చెప్పినందుకు తను సొంతంగా నిర్ణయం తీసుకొని పాపం చేశాడు. That's why it is said Jesus had to become the second Adam in order to rectify all that. అందుకే తిరిగి కోల్పోయిన వాటిని తీసుకురావడానికి కొరకే యేసుక్రీస్తు ప్రభు రెండవ ఆదాము లేక కడపది ఆదాముగా రావచ్చు. Because the Bible doesn't say that Eve sinned and Eve sinned. Adam sinned and all the sin came into the world. చూడండి, అవ్వ పాపం చేసింది అని చెప్పట్లేదు బైబిల్. ఆదాము పాపం చేసినట్టుగా బైబిల్ చెప్తా ఉంది. దాన్ని బట్టే మరి సమస్యలన్నీ కూడా వచ్చాయి. Yeah, husband blames wife and a man blame a woman. That's not the right thing. God gave the word to Adam and he was not listening to that. చాలా సందర్భాల్లో మరి పురుషులు స్త్రీలను లేకపోతే మరి వారి భార్య మీద నేరం మోపుతా ఉంటారు. నువ్వు ఇలాగ చేస్తావు, మీరే పాపానికి కారణం మీరే అని ఇలాగ చెప్తా ఉంటారు. అది సరైనది కాదు. Genesis chapter 3 verse 2 you read. ఆదికాండం 3వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చు, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. Then what did he say? అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పారు. And then స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనది వివేకమునిచ్చు రమ్యమైనది ఉంట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకుల కుట్టి తమకు కచ్చడముగా చేసుకొని. She ate, she was deceived by the devil and she gave some half of the fruit to the Adam who was with her. చూడండి, అక్కడ మనం గమనించినట్లయితే అవ్వ సర్పం యొక్క మోసాన్ని బట్టి మరి పండు తీసుకొని తిని ఆ ప్రక్కనే ఉన్న ఆదాముకి మిగతా భాగాన్ని ఇచ్చింది. ఆదాము ఎక్కడో దూరం లేదండి, పక్కనే ఉన్నాడు. He should have said no. మరి చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం ఆదాము ఎక్కడో ఉన్నాడు, ఈ మొక్కతే మోసపరచబడిందని. కానీ మరి అక్కడే ప్రక్కనే ఉన్నాడు. ఆ సమయంలో వద్దు కాదు అని చెప్పొచ్చు. సేమ్ వర్స్, Eve ate and he gave half to the Adam who was with her. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే అవ్వ ఆ పండును తిని ఆదాముకు ఇచ్చింది. అంటే ఆ ప్రక్కనే ఉన్నారు. ఒకే వచనంలో ఈ రెండు మాటలు ఉన్నాయి. This is how God's word, the law was broken. చూడండి, ఈ రకంగా దేవుని యొక్క నియమాన్ని మరి త్రోసిపుచ్చరు, దేవుని యొక్క నియమానికి వ్యతిరేకంగా వారు చేశారు. This brought separation from the holy God. మరి పరిశుద్ధుడైన దేవునికి మనిషిని ఎడబాపు కలుగజేయడానికి ఇది కారణమైంది. In Genesis 1:26, God created everything and gave them authority. Just read that. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను ఆకాశపు పక్షులను ఆకాశ పక్షులు పశువులు సమస్త భూమి మీద ఉన్న ప్రాకు ప్రతి జంతువును ఏలుదురును గాక. Let them rule over all my creation. చూడండి, నా సృష్టి అంతటిని కూడా వారు ఏలుదురు గాక అని చెప్పాడు అన్నమాట. Actually God created everything for God's children. చూడండి, దేవుడు సృష్టించిన ప్రతిది కూడా దేవుని పిల్లల కొరకు సృష్టించాడు. That they should enjoy, they should rule and they should also give glory to God. అయితే వారు మరి ఆనందించాలి, వాటన్నిటిని అనుభవించాలి, కానీ వాటిని ఏలుతూ దేవునికి మహిమ చెల్లించాలి. Once God created and gave authority to man,
After that, God will not create anything. He will not do anything by himself. వినండి, గమనించారు. ఒకసారి దేవుడు సృష్టి అంతని కూడా చేసిన తర్వాత వాటన్నిటి మీద మనిషికి ఏలే తత్వం అధికారాన్ని ఇచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ కొత్తగా దేవుడు ఇంకా సృష్టించడం అనేది ఇంకేం చేయలేదు. Amen. God created man and he wanted to do everything through him. చూడండి, ఇక మనిషిని చేసిన తర్వాత మనిషికి ఆధిపత్యం ఇచ్చిన తర్వాత ఇంకా ఏది చేయాలన్నా కూడా మనిషి ద్వారానే దేవుడు చేయాలన్న. Example, you see Noah is building an ark. చూడండి, నోహు విషయానికి వస్తే నోహు ఒక ఓడ కట్టాడు. God could have said, let there be ark and there'll be ark. మరి ఆలోచన చేద్దామా, ఒకవేళ దేవుడు గనక ఒక పెద్ద ఓడ కలుగును గాక అంటే కలుగుతుంది కదా. Let all the animals get into the ark, they would have come to wait too. మరి జంతువులన్నీ కూడా ఓడలోనికి వచ్చును గాక అంటే మరి దేవుడు ఆజ్ఞాపిస్తే అవన్నీ వస్తాయి కదా. See, God will not do. దేవుడు అలా చేయడు. God called a righteous man to do that work. ఒక నీతిమంతుడైన వ్యక్తిని పిలిచి అతని ద్వారా ఈ కార్యాలన్నీ చేయగోరు. How many of you understand this? ఎంతమందికి అర్థమవుతుందండి? God needs you. పిల్లలు గమనించండి, దేవునికి నువ్వు కావాలి. If you are righteous, God is calling you నువ్వు నీతిమంతుడుగా ఉంటే దేవుడు నిన్ను in పిలుస్తున్నాడు. order to accomplish his work. ఆయన పని జరిగించడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. God's word came there. God's word will come to you. దేవుని యొక్క వాక్కు మీ దగ్గరికి వచ్చింది. ఆ వాక్కు మీ ద్వారా If you పనిచేస్తుంది. receive the word by faith, you are a small God. విశ్వాసంతో గనుక ఆ వాక్కును గనుక మీరు తీసుకొని పలికితే నీ ఒక మరి చిన్న దేవుడిగా పనిచేసేటంత శక్తి నీలో పెట్టి. God said, Moses, you are God before Pharaoh. మరి మోషేతో దేవుడు మాట్లాడుతూ అన్నాడు, ఫరోకు నీవు దేవుడుగా ఉంటావు అన్నాడు. So we are God to the rulers. చూడండి, అధికారులైన వారికి మన చుట్టూ ఉన్న వారికి మనం దేవుడిగా కనబడతాం. We are given such an authority. He has not withheld anything from us. చూడండి, ఆయన అలాంటి గొప్ప అధికారాన్ని మనకి ఇచ్చాడు. ఆయన ఉన్న దాంట్లో ఏది కూడా ఆయన ప్రక్కన పెట్టలేదు మనకి ఇవ్వకుండా. Later I will tell you how Jesus restored everything that lost in the garden. ఏదేను తోటలో కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మళ్ళీ మనకి ఎలాగ ఇచ్చాడో అన్న విషయాన్ని తర్వాత నేను మీతో Yeah, పంచుకోబోతున్నాను. whatever Adam and Eve lost, and God returned it through Jesus. వినండి, మరి ఆదాము అవ్వలు ఏదేను తోటలో కోల్పోయిన వాటన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనుషులైన మనకు ఆయన అనుగ్రహించాడు. This revelation, if you understand, your life will never be the same. పిల్లలు వినండి, ఈ ప్రత్యక్షత గనక మీ జీవితంలో మీరు అంగీకరించి తీసుకోగలిగితే మీ జీవితం ఇంతకు ముందు వలె I ఉండదు. wish all the pastors, all the churches will get this revelation and live a different victorious life. సేవకులైన వారు ప్రతి ఒక్కరు ఇలాంటి ప్రత్యక్షతను మీరు తీసుకొని ఒక వ్యత్యాసమైన విజయవంతమైన జీవితాన్ని మీరు జీవించాలని ప్రభు కోరుతా And ఉన్నాడు. you'll not be begging, oh, give me that, bless me and heal me. అలాంటి ప్రత్యక్షత గనక మీ జీవితంలో మీరు కలిగి ఉంటే ఇక ఎప్పుడు ఏడ్చుకుంటూ అయ్యో ప్రభు నాకు అది ఇవ్వండి, అది కావాలి, ఇది కావాలి, చేయండి దేవుని దగ్గర అడుక్కుంటూ బతిమాలుకుంటూ I don't ఏడ్చుకుంటూ have to lay hand on you. You can lay hand. You have power. చూడండి, ఎవరో వచ్చి లేకపోతే నేను వచ్చి మీ మీద చేతుల నుంచి ప్రార్థన చేయక్కర్లేదు. నీవు నీ మీద చేతులు ఇస్తే దేవుడు నీ ద్వారా స్వస్థత ఇస్తాడు. How many of you have received Jesus? ఎంతమంది యేసు ప్రభువుని అంగీకరించిన If వారు? you are not receive right now. ఒకవేళ ఇంకా యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించకపోతే ఇప్పుడు అంగీకరించండి. When you receive Jesus, the heaven comes, the God comes, the authority comes, Father comes, Holy Spirit comes, Jesus comes. యేసుక్రీస్తును రక్షకునిగా ప్రభువుగా నీ జీవితంలో నువ్వు అంగీకరించిన వెంటనే ప్రభు నీలోనికి వస్తాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నీలో ఉండి నీ ద్వారా తన శక్తిని విడుదల చేస్తాడు. Then Genesis 1:26, all the power will come to you. అప్పుడు ఆదికాండం 1:26 వచ్చిన ప్రకారంగా ఏలే తత్వాన్ని వాటన్నిటి మీద ఏలునట్లుగా ప్రభు నిన్ను నియమిస్తాడు. Raise your hand and bow your head. చేయి పైకెత్తి తల ఉంచి ప్రార్థన చేద్దాం. Thank you, Lord, for talking to me. ప్రభువా మాతో మాట్లాడినందుకు Thank you వందనాలు. for this revelation from the word. ప్రభువా దేవుని వాక్యంలోని ప్రత్యక్షత కొరకు వందనాలు. Thank you for creating everything by his word. నీ మాట ద్వారా సమస్తాన్ని మీరు కలుగజేసినందుకు Say వందనాలు. thank you, Lord, for putting your word into my mouth. ప్రభువా నీ మాట నా నోటిలో ఉంచినందుకు వందనాలు. Thank you for the privilege of listening to your word, O Lord, through ప్రభువా your servants. నీ దాసుల ద్వారా మాకు నీ వాక్యాన్ని వినే కృపనిచ్చినందుకు వందనాలు. Thank you for transforming my life through the word. వాక్యం ద్వారా మా జీవితాలు మీరు మారుస్తున్నందుకు Thank you for వందనాలు. the word that has creative power. ఓ సృజనాత్మకమైన శక్తి కలిగిన వాక్కు మాకు ఉంది కనుక And you have put that word in my mouth, ఆ Lord. వాక్కు మా నోటిలో మీరు ఉంచినందుకు I వందనాలు. pray that everyone who is listening to this word, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువా they will receive the power, the dynamic power in their life. సృజనాత్మకమైన విస్ఫోటనాత్మకమైన శక్తి వారిలో జీవింపజేయునుగాక, పని Let చేయునుగాక. them realize the authority and power you have given to them, Lord. వారికి మీరు అనుగ్రహించిన శక్తిని, అధికారాన్ని వారు గ్రహించుదురుగాక. I pray Holy Spirit will dwell in them. పరిశుద్ధాత్ముడు వారిలో నివాసం I చేయునుగాక. pray that Jesus will dwell in them. యేసు వారిలో నివాసం చేయునుగాక. I pray that Holy Spirit will reveal the things of heaven to them. దైవ సంబంధమైన పరలోక సంబంధమైన విషయాలు వారి హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా వారికి ప్రత్యక్షత
కలుగును గాక. And I also pray that they will receive Jesus as personal Savior and Lord. యేసును సొంత రక్షకునిగా ప్రభువుగా వారు అంగీకరించుదురు గాక. And let them have a good fellowship with the Lord. ఓ మీతో అద్భుతమైన సంబంధాన్ని వారు కలిగి ఉందురు గాక. Everybody raise your hand. అందరూ ఒకసారి చేయి Say, పైకి Lord Jesus, you are my Lord. చెప్పండి, ప్రభువా నీవు నా దేవుడు, Lord Jesus, forgive my నా sins. పాపములు క్షమించండి, Come into my నా heart. హృదయంలోనికి రండి, Make me a child. నీ బిడ్డగా నన్ను Let మార్చండి, me understand your word, నీ Lord. వాక్యాన్ని నేను అర్థం Let చేసుకుందును me గాక, live in your word, నీ Lord. వాక్కులో నేను Let జీవించుదును me గాక, proclaim your word, నీ Lord. వాక్కును నేను ప్రకటించుదును. Give me a victorious జయ life. జీవితం నాకు In దయచేయండి. Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Listen to this word again and again. మరొకసారి మళ్ళీ ఈ వాక్యాన్ని మీరు వింటూ And ఉండండి. also read Genesis 1 and understand. ఆదికాండం మొదటి అధ్యాయాన్ని మళ్ళీ బాగా చదవండి, దాన్ని అర్థం చేసుకోండి. Amen. ఆమేన్. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే, చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో వ్రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్.
భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకును గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధానపరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం, స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని, పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.